అందరికీ నమస్కారం అండి. నా పేరు టిఆర్విఎస్ నారాయణ. నేను అర్థమెటిక్ ఫ్యాకల్టీ. ఈరోజు మనం లాస్ట్ వీడియోస్కి కొనసాగింపుగా మరికొన్ని క్వశ్చన్స్ అంటాము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటాము మనం నేర్చుకుందామండి. లాభం నష్టం రుసుము నుంచి ఒక వస్తువుని 1403 రూపాయలకి అమ్మితే, ఒక వస్తువుని 1403 రూపాయలకి అమ్మితే ఒక వర్తకునికి 15% లాభం వస్తుంది. ఆ వస్తువు కొనవలి ఎంత రూపాయల్లో అడుగుతున్నాడు. ఇది తెలంగాణ స్టేట్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ 2019 క్వశ్చన్ అండి ఇది. ఓకే, అయితే ఇవి అంతకుముందు చెప్పుకున్న క్వశ్చన్స్ కంటే కూడా కొన్ని క్వశ్చన్స్ కంటే ఇవి ఈజీ క్వశ్చనే. ఒక వస్తువుని 1403 రూపాయలకి అమ్మాడు. అమితే ఎంత వస్తుంది లాభం? 15% లాభం. ఎప్పుడైనా సరే కొనవలని 100%గా తీసుకుంటాం. కొనగల అనేది తొలి విలువ అవుతుంది కాబట్టి 100%గా తీసుకుంటాం. కొనగల 100% అయినప్పుడు అమ్మిన వేల ఎంత అవుతుంది? కొనవేల మీద 15% ఎక్కువ కదా, లాభం అన్నాడు కాబట్టి పెరిగింది, అంతే కదా. కొనవేల మీద 15% పెరిగింది. పెరిగితే మనకి అమ్మిన వేల వస్తుంది. ఎంత పెరిగింది? 15% పెరిగింది. కాబట్టి అంటే ఆ వస్తువు విలువ ఇప్పుడు 115% అండి. 115%. ఈ 115% విలువ ఎంతకి ఈక్వల్? 1403 రూపాయలకి ఈక్వల్. ఇది అమ్మిన వేల. ఇది అమ్మిన వేల. రైట్, ఇదేంటంటే అమ్మిన వేల. ఇది అమ్మిన వేల. మరి కొనవేల ఎంత? కొనవేల ఎప్పుడు కూడా ఎంత తీసుకోవాలి? 100%. కొనవేల 100% అని తీసుకుంటాం, ఎందుకంటే అది తొలి విలువ కాబట్టి. తొలి విలువ ఇప్పుడు మనం 100% అని తీసుకుంటాం. అంటే కొనవేల ఎంత అని అడుగుతుంది. ఇది క్వశ్చన్. సో ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లై చేస్తారు. ఎందుకంటే రైట్, దీనికి మధ్య ఈ 115%కి 100%కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే అనులోమానుపాతం అండి. డైరెక్ట్ ప్రొపోర్షనాలిటీ, డైరెక్ట్ వేరియేషన్ అని చెప్తాను. కాబట్టి ఇక్కడ ఉన్న వాల్యూస్ కూడా ఏముంటుంది? ఈ రెండు వాల్యూస్కి 1403ని ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర వచ్చేటువంటి విలువ కూడా రైట్ అనులోమానుపాతం అనేది ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే అడ్డంగా గుణిస్తారు. రైట్, అంటే 1403ని 100%తో గుణించి దేంతో భాగించాలి? 115%తో భాగిస్తారు. 115%తో భాగిస్తారు. శాతం కుట్టేసాను. రైట్, 5/23 పోతుంది. ఇది 5/20 పోతుంది. 5/20 పోతుంది. రైట్, ఇప్పుడు చూడండి, 23తో క్యాన్సిల్ చేయాలి. 23 1, 23 6 138. నెక్స్ట్ 23 మిగిలింది, ఇంక 2 మిగిలింది. 140 నుంచి 138 తీసి 2 మిగిలింది. 3 1 61 ఇంటూ 20 అంటే ఎంత వస్తుంది? 1220 రూపాయలు వస్తుంది. అంటే కొనవేల ఎంత? కొనవేల మనకి 1220 రూపాయలు అవుతుంది. ఇది రైట్, సింపుల్గా మనం ఎట్లా చేయొచ్చు. ఇంకెలా కాకుండా మనకి ఇంకో విధంగా కూడా చేయొచ్చు అండి. ఇప్పుడు తొలి విలువ ఇలా తీసుకున్నాం అనుకోండి. తొలి విలువ, తుది విలువ ఇలా ఉన్నాయి రెండు. తొలి విలువ, తుది విలువ రైట్. భిన్నాల్లో తెలియజేసాం అనుకోండి. భిన్నాల్లో తెలియజేస్తే చూడండి, తొలి విలువ n/d పెరిగిందండి. అంటే తొలి విలువ మీద n/d పెంచితే, తొలి విలువ మీద n/d పెంచితే తుది విలువ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ తుది విలువని తొలి విలువ మీద n/d పెంచామనుకోండి. పెంచితే తుది విలువ వచ్చిందండి. ఇప్పుడు ఈ తుది విలువని ఎంత తగ్గిస్తే మళ్ళీ తొలి విలువ వస్తుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎంత తగ్గిస్తే తొలి విలువ 80 పెంచితే తుది విలువ వచ్చింది అనుకోండి. ఇప్పుడు అదే ఈ తుది విలువని ఎంత తగ్గిస్తే తొలి విలువ వస్తుంది మనం అనుకో. తొలి విలువ వస్తుంది ఎంత వస్తుంది అంటే ఎంత తగ్గించాలంటే n/d + n తగ్గించాలండి. n/d + n తగ్గించాలి. తొలి విలువ 80 పెంచితే తుది విలువ వచ్చింది. ఇప్పుడు తుది విలువని n/d + n తగ్గిస్తే తొలి విలువ వస్తుంది. n అంటే లవము, d అంటే హారం. లవం/హారం అంటే ఒక భిన్నం. రైట్, ఇది అంటే తొలి విలువ మీద 80 పెంచామనుకోండి, తుది విలువ వచ్చింది. ఇప్పుడు తుది విలువ నుంచి 80 + n తగ్గిస్తే మళ్ళీ తొలి విలువ అనేది వస్తుంది. అలానే ఇంకొకటి చూడండి, ఇంకో విధంగా కూడా దీన్ని చెప్పచ్చు.
ఇప్పుడు తొలి విలువ అనేది 80D తగ్గించామనుకోండి, తొలి విలువని 80D తగ్గిస్తే మనకి ఏది వస్తుంది? 80D తగ్గిస్తే తుది విలువ అనేది వస్తుంది. తుది విలువ అనేది వస్తుందండి. తుది విలువ అనేది వస్తుంది. తొలి విలువని 80D తగ్గిస్తే తుది విలువ అనేది వస్తుంది. తుది విలువ ఇది తొలి, ఇది తుది విలువ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ తుది విలువని ఎంత తగ్గిస్తే, ఎంత పెంచితే, తగ్గించలేదు ఎంత పెంచితే తొలి విలువ వస్తుంది? మళ్ళీ తొలి విలువ వస్తుంది అంటే 80D మైనస్ అని పెంచాలండి. 80D మైనస్ అని పెంచాలి. పెంచితే మీకు ఏమొస్తుంది? తొలి విలువ వస్తుందండి. అంటే ఇక్కడ చూడండి, తొలి విలువ 80D పెంచితే తుది విలువ వచ్చింది. ఇప్పుడు తుది విలువ నుంచి 80D ప్లస్ ఎంత తగ్గిస్తే మీకు తొలి విలువ వస్తుందండి. అలానే తొలి విలువ 80D, తొలి విలువని 80D తగ్గిస్తే తుది విలువ వచ్చింది అనుకోండి. ఇప్పుడు తుది విలువ నుంచి 80D మైనస్ n పెంచితే రైట్ ఏమొస్తుంది? తొలి విలువ వస్తుందండి. దీన్ని ఉపయోగించి మనం ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ అనమాట మనం సాల్వ్ చేస్తాం. రైట్, ఏమంటున్నాడు అంటే తొలి విలువ ఎంత ఇచ్చాడు? తొలి విలువ అంటే ఏంటి? కొనవేల కదా. తొలి విలువ అంటే కొనవేల, తుది విలువ అంటే అమ్మిన వేల. రైట్, కొనవేల మీద అమ్మిన వేల ఎంత పెరిగింది? ఎంత పెంచాడండి? కొనవేల మీద అమ్మిన వేల అంటే పెరిగింది అని చెప్తున్నాడు. రైట్, ఎంత అని చెప్తున్నాడు? సరే చూడండి, 15% అని చెప్తున్నాడు అండి. 15% అంటే ఎంత అండి? 15/100 కాబట్టి 3/20 అండి. భిన్న రూపంలో 3/20. 3/20 పెరిగిందండి. రైట్, కొనవేల 3/20 పెరిగితే అమ్మిన వేల అయ్యిందండి. అయితే ఎంత అయింది? 1403 రూపాయలు అయ్యిందండి. కొన్నవేలని 3/20 పెంచితే 1403 రూపాయలు అయ్యిందండి. అంటే కొనవేల ఎంత మనం కనుక్కోవాలంటే దీని నుంచి ఎంత తగ్గించాలి? మన దీని ప్రకారము ఇక్కడ ఉండదు చూడండి, ఏముంది ఇక్కడ? 80D ప్లస్ 80D పెంచితే తుది విలువ కొంత తుది విలువ వచ్చింది. ఇప్పుడు 80D ప్లస్ n తగ్గిస్తే మళ్ళీ తొలి విలువ వస్తుంది. అంటే ఇప్పుడు 3/2 పెంచాం, ఇప్పుడు అమ్మిన వేల వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మిన వేల నుంచి ఎంత తీసేయాలి? 3/23 తీసేయాలి. 3/23 తీసేయాలి. 3/23 అనేది తీసేయాలి అన్నమాట. తీసేయాలి లేదా తగ్గించాలి. ఇది దేనికి ఈక్వల్? రైట్, సో 23 టేబుల్తో దీన్ని క్యాన్సిల్ చేయండి. 23 ఒకట్లు 23 61లో పోయింది. పోతే ఈ 3ను 61 కలిపి మల్టిప్లై చేసి ఎంత వస్తుందండి మనకి? 3 61 ఎంత? 3 60 180, 3 1 3 అంటే 183 రూపాయలు తగ్గించాలి అంటే తీసేయాలి. 1403 నుంచి 183 రూపాయలు తీసేస్తే మీకు ఎంత వస్తుందండి? 1403 నుంచి 183 రూపాయలు తీసేస్తే 1220 రూపాయలు వస్తుంది. అంటే కొనవేల ఎంత? 1220 రూపాయలు. ఒకసారి చూడండి, కొనవేల మీద 320 పెంచాం. కొనవేల మీద 320 పెంచితే అమ్మిన వేల వచ్చింది 1403. ఇప్పుడు అమ్మిన వేల నుంచి ఎంత తీసేయాలి? మనం ఈ ఫార్ములా ప్రకారం ఇప్పుడు 80D పెంచితే 80D ప్లస్ అని తగ్గించాలి. 80D ప్లస్ అని అంటే n అంటే న్యూమరేటర్ 3, D అంటే డినామినేటర్ హారం 20, 3 + 20 అంటే డినామినేటర్లో 23 వేయాలి, లవంలో లవంలో లేదా న్యూమరేటర్లో 3 వేయాలి. 3/23 ఇంటూ 1403 1403 అంటే ఎంత వస్తుంది? 183 రూపాయలు వస్తుంది. అంటే 183 రూపాయలు తగ్గించాను అనమాట. 1403 నుంచి 183 తగ్గిస్తే ఎంత? 1220 రూపాయలు వస్తుందండి. అంటే కొనవేల ఎంత? 1220 రూపాయలు. సో ఈ విధంగా కూడా చేయొచ్చండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఈ నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఏంటంటే ఈ క్వశ్చను ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2019 క్వశ్చన్ అండి. ఇది 2019 క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 1770 రూపాయలకి అమ్మితే 18% లాభం వస్తుందంట ఒక వస్తువుని. అలాంటి 18 వస్తువులను ఒక్కొక్కటి 1600 రూపాయలకి అడిగాడు. ఇక్కడ క్లియర్గా మీకు ఒక్కొక్కటి అంటున్నాడు కాబట్టి ఒక వస్తువు 1600, అక్కడ కూడా ఒక వస్తువు 1770 అన్నాడు. ఈ 18 వస్తువులు మనం సంబంధం లేదండి, దీన్ని పట్టించుకోని అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే 18 వస్తువులు విలువ 1600 ఇవ్వట్లేదు. 18 వస్తువులను అలాంటిది ఒక్కొక్కటి 1600 రూపాయలకి అమ్మితే వచ్చే లాభము లేదా నష్టం
శాతంలో ఎంత కనుక్కోమంటున్నాడు. రైట్. అంటే 18% లాభం అంటే కొనగల మీద ఎంత ఎంత ఎక్కువ రాసుకోవాలి, 18 18% ఎక్కువ రాసుకోవాలి. అంటే కొనగల 100% అనుకుంటే దాని మీద ఎంత ఎక్కువ రాయాలి, ఎంత ఎక్కువ రాయాలంటే రైట్ కొనగల మీద ఎంత ఎక్కువ రాయాలంటే 18% ఎక్కువ రాయాలి కాబట్టి 118% అండి. అంటే అమ్మిన వేల 118%. 118% కమితే దాని విలువ ఎంత, 1770 రూపాయలు అండి. ఇప్పుడు అదే అమ్మిన వేల 1600 రూపాయలు అయ్యింది అనుకోండి, అప్పుడు ఇది ఎంత ఉంటుందో కనుక్కుంటే అప్పుడు లాభం లేదా నష్టం అనేది ఎంత వస్తుందో మనకు తెలుస్తుంది. రైట్. కాబట్టి ఏం చేస్తామంటే రైట్ ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, సంబంధం ఏంటి, డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ. అంటే మనకి అనులోమానుపాతంలో ఉంటాయి. అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఇవి కూడా అనులోమానుపాతంలో ఉంటాయి కాబట్టి క్రాస్ మల్టిప్లై చేసి రాస్తారు. 1600ని 118%తో గుణించి 1770తో భాగిస్తారండి. రైట్. ఇక్కడ మీరు చూడండి, ఈ 0 క్యాన్సిల్ చేస్తారు. అంటే 160 సార్లు ఇది 177 సార్లు పోయిందని అర్థం. ఇప్పుడు 59తో కొట్టండి, 59 రెళ్ళు 59 మూళ్ళు పోతుంది, 177. 59 మూళ్ళు పోయింది. రైట్. ఇంకా ఇప్పుడు మనకి ఏం మిగిలింది, 160 × 2 అంటే 320 బై 3 అండి శాతం. అంటే ఎంత వస్తుంది మనకి, 3 1లు 3 0లు 3 6ల 18, ఇంక 2 మిగిలింది కాబట్టి 106 and 2/3% అని వస్తుంది. అంటే 100% కంటే ఎంత ఎక్కువ ఉంది, 6 and 2/3% ఎక్కువ ఉంది. కాబట్టి లాభమా నష్టమా, లాభం వస్తుంది. ఎంత లాభం వస్తుందండి, లాభం 6 and 2/3% లాభం వస్తుందండి. 6 and 2/3% లాభం వస్తుందండి. అంటే ఈ విధంగా చేయొచ్చు. అలా కాకుండా మీకు ఒకవేళ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి, ఏ 5%, బి 6 and 2/3%, సి అనేది 16 and 2/3%, డి 11 and 1/9% అనేసి ఇట్లా ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి. సో ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనం దీన్ని ఎలా చేస్తామంటే ఒకసారి చూడండి. ఇచ్చింది ఏంటి, 118% కదా. 118% దేనికి ఈక్వల్, 1770కి ఈక్వల్. రైట్. రెండు వైపులో 10తో కొట్టేస్తే ఇది 10తో కొట్టిస్తే ఎంత వస్తుంది, ఇది 11.8 కదా. అంటే మీరు 11.8% తీసేయండి. 11.8% తీసేస్తే 11.8%కి ఈక్వల్ ఎంత, రైట్ 177 తీసేయండి. తీసేస్తే మీకు ఇది ఎంత వస్తుంది అంటే 106.2% వస్తుందండి. అంటే దేనికి ఈక్వల్, 1593కి ఈక్వల్. అంటే ఈ 1593 దగ్గరగా 1600కి దగ్గరలో ఉంది కదా. కాబట్టి ఎంత అండి, 1593 అంటే 1593 అంటే రైట్ 106.2%. అంటే ఎంత ఎక్కువ లాభం ఉంది, ఎంత లాభం ఉంది, 6.2% లాభం ఉంది. ఈ 6.2% అనేది దేనికి దగ్గరలో ఉంది ఒకసారి చూడండి. 6.2% అనేది దేనికి దగ్గరలో ఉంది, 6.2% అనేది దేనికి దగ్గరలో ఉంది, 6 and 2/3% దగ్గరలో ఉంది. కాబట్టి ఇలా కూడా మనం కాస్త ఆలోచించి, ఈ విధంగా కూడా మనం ఆలోచించి మనం రైట్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చండి. ఇది రెండో విధంగా. ఈ విధంగా ఆప్షన్స్ని బట్టి రైట్ ఆ దగ్గర విలువ, సుమారుగా దగ్గర విలువ ఎంత ఉందో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసి కూడా చేయొచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నాం, 118%, 1770, 10% అనుకోండి. 10% అంటే 10తో భాగించాం అనుకోండి రెండు వైపులా, 11.8% 177. అంటే తీసేసామనుకోండి 106.2% 1593. 1593 1600 దగ్గరలో ఉంది. కాబట్టి ఇది కూడా ఎంత ఉంటుంది, 106 and 2/3% దగ్గరలో ఉంటుంది అని అర్థం. కాబట్టి ఆ విలువ ఎంత, బి. రైట్. 6 and 2/3 అని రాస్తారు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక దుకాణదారుడు 750 రూపాయలు ప్రకటిత వెలగల ఒక కుర్చీని 20% మరియు 10% పారంపర్య డిస్కౌంట్లతో కొన్నాడు. అతను దాని రవాణాపై 60 రూపాయలు ఖర్చు పెట్టి దానిని 700 రూపాయలకు అమ్మితే
అతని లాభ శాతం ఎంత, అతని లాభ శాతం ఎంత కనుక్కుంటున్నాడు. క్లియర్గా వాడు ఏం చెప్తున్నాడు, ఇది ఎప్పుడు ఇచ్చాడండి క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఫిలిమ్స్ 2019 క్వశ్చన్ అండి ఇది, 19 క్వశ్చన్. రైట్. ప్రకటిత వేల ఎంత అని చెప్తున్నాడు, ప్రకటిత వేల లేదా దాన్ని మనం ఏమంటామండి, ప్రకటిత వేల దాన్ని లేబుల్డ్ ప్రైస్, డిస్కౌంట్ లేబుల్డ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ లేదా ముద్రిత వేల ఇలా అని చెప్తాం. అంటే ముద్రించింది ఎంత మనకి 750 రూపాయలు అనేసి దాని మీద ముద్రించాడు తొక్కమంటారు. రైట్. మొదట ఏం చేశాడంటే రైట్ డిస్కౌంట్ అనేది ఇచ్చాడండి. ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తున్నాడు, 20% డిస్కౌంట్ ఇచ్చాడు. 20%. ఒకసారి చూడండి, 750 రూపాయలని రైట్ మీరు 100% అనుకుంటే 10% ఎంత వస్తుంది, 10% అంటే 10తో భాగించారు అనుకోండి, ఇటు పక్క 10తో భాగిస్తే ఇటు 10తో భాగించి 75 వస్తుంది. 10% 75. 1% అంటే 10తో భాగించండి అంటే ఎంత వస్తుంది, 7.5 వస్తుంది. 7.5. కాబట్టి 20% అంటే ఎంత, 10% 75 అయితే 20% అంటే డబల్ చేయాలి, 150 రూపాయలు అంటే 150 తీసేస్తారు. 150 తీసేస్తే రైట్ 150, 750 నుంచి 150 తీసేస్తే ఎంత వస్తుంది, 600 వస్తుందండి. కానీ ఇప్పుడు ఈ కొనుగోలుదారుడు ఏం చేస్తున్నాడంటే ఇంకా మళ్ళీ ఈ పీచు బేరం ఆడాడని చెప్తాం. రైట్. ఇంకా బేరం ఆడాడండి, మళ్ళీ బేరం ఆడి ఇప్పుడు బేరం ఆడితే ఈ 600 మీద 10% తగ్గించాడు అని అర్థం. 10% దేని మీద తగ్గించాడు, ఈ 600 మీద తగ్గించాడు. సో 10% తీసేస్తారండి. 10% అంటే ఎంత, 60 రూపాయలు తీసేస్తారు. 60 రూపాయలు తీసేస్తే ఎంత అవుతుందండి, 600 నుంచి 60 రూపాయలు తీసేస్తే ఎంత అండి, 600లో 10% అంటే 60 రూపాయలు. రైట్. 10తో డివైడ్ చేసి సరిపోదు. అంటే 60 రూపాయలు. 60 రూపాయలు కాబట్టి 540 రూపాయలు వస్తుందండి. కానీ ఇది దుకాణదారుడు నుంచి కొన్నాడు, కానీ ఇతనికి రవాణా మీద కూడా ఖర్చు పెట్టాల్సి వచ్చింది కదా. అంటే 60 రూపాయలు రవాణా మీద ఖర్చు పెట్టాడు కదా, 60 రూపాయలు రవాణా మీద ఖర్చు పెట్టాడు కదా. మరి ఆ 60 రూపాయలు రవాణా మీద పెట్టిన ఖర్చును కూడా మీరు యాడ్ చేసుకుంటేనే కదా మొత్తం కొనవేల ఎంతో మనకు తెలుస్తుంది. అంటే యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 600 రూపాయలు అండి. అంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు కొనవేల ఎంత అయినట్టు మనకు 600 అయింది. కానీ అమ్మిన వేల ఎంత ఇచ్చాడు, 700 ఇచ్చాడు. అమ్మిన వేల 700 ఇచ్చాడు. అంటే మనకి ఈ మధ్యలో ఎంత ఇది పెరిగిందండి, ఇది ఎంత ఎక్కువ ఉంది, 100 రూపాయలు ఎక్కువ ఉంది. 100 రూపాయలు ఎక్కువ అంటే 100 రూపాయలు లాభం. 100 రూపాయలు లాభం కాబట్టి లాభశాతం కొనుక్కోవాలి. లాభశాతం ఈజ్ ఈక్వల్ 100 రూపాయల లాభం. దేని మీద లాభం, 600 మీద బై 600 ఇంటూ 100. రైట్. అయితే క్యాన్సిలేషన్ చేయండి. 100 ఒకట్లు పోతుంది, 100 ఆరులు పోతుంది. 6తో దాన్ని భాగిస్తే 16 అండ్ 2/3% లాభం వస్తుందండి. ఇది లాభశాతం. ఈ క్వశ్చన్. థ్యాంక్ యూ వెరీ మచ్.